పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు షాక్ ఇచ్చారు చంద్రబాబు. పిఠాపురం నియోజకవర్గం టీడీపీలో మార్పులు చేశారు. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఎస్వీఎస్ఎన్ వర్మను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఇద్దరి భేటీలో వర్మ అంశం చర్చకు వచ్చింది. వర్మ పదే పదే రచ్చ చేస్తున్నారని పవన్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఫ్లెక్సీ కోసం వర్మ జనసేన నేతలు బాహాబాహికి దిగారు. వర్మని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ అందించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, పిఠాపురం వర్మకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్లే అనుకోవాలా? ఖచ్చితంగా అన్న, దాదాపుగా 2 సంవత్సరాల నుండి ఆ పిఠాపురం వర్మ వర్సెస్ జనసేన అనేక వివాదాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తన నియోజకవర్గంలో పిఠాపురం వర్మ పొలిటికల్గా యాక్టివ్గా ఉండటానికి వీల్లేదన్న ఒక డెడ్ లైన్ పెట్టారు. ఒక అల్టిమేటం చంద్రబాబుకి ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం చంద్రబాబు అసలు పిఠాపురం నియోజకవర్గ బాధ్యతల నుండే పూర్తిగా ఆ వర్మను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం వర్మ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గ బాధ్యతలన్నీ చూస్తూ ఉన్నారు. ఆ బాధ్యతల నుండి పూర్తిగా వర్మని ఇప్పుడు పక్కన పెట్టి ఆ స్థానంలో ఒక కమిటీని, ఒక సమన్వయ కమిటీ అలాంటిది వేసి పార్టీకి సంబంధించిన కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక కమిటీని వేయాలని నిర్ణయించి, సాధారణంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు అధికారంలో ఉండేటప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ని పెట్టుకొని ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి ప్రభుత్వ కార్యక్రమాల్లోని వాటిలో కూడా భాగస్వాములు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇతర నియోజకవర్గాలు అలాగే ఉంది. కానీ ఇక్కడ ఆ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి అల్టిమేటంతో ఆ వర్మకి షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. వర్మకి నిజంగానే వెన్నుపోటు పొడిచారని భావించవచ్చు. ఎందుకంటే పొత్తు సందర్భంగా పవన్ కళ్యాణ్కి ఆ సీటు ఏదైతే పిఠాపురం అసెంబ్లీ స్థానంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించినప్పుడు పొత్తు సందర్భంగా వర్మను ఒప్పించడానికి చంద్రబాబు చాలా హామీలు ఇచ్చారు. వాస్తవానికి పిఠాపురం సీటు ఆ జనసేనకి కేటాయించగానే పెద్ద ఎత్తున తిరుగుబాటు కూడా జరిగింది. అప్పుడు చంద్రబాబుని, నారా లోకేష్ని, వర్మ వర్గీయులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేడర్ అంతా కూడా పచ్చి బూతులు తిట్టినటువంటి పరిస్థితి. అలాంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోపాన్ని చల్లార్చడం కోసం వర్మకు చాలా హామీలు ఇచ్చారు. చంద్రబాబు ఎమ్మెల్యే అన్నటువంటి ఒక స్థానం తప్ప మిగిలిన అన్ని హోదాలు, అన్ని గుర్తింపులు, అన్ని గౌరవాలు కూడా వర్మకి ఇస్తామని చెప్పారు. క్యాబినెట్ అవకాశం కూడా, క్యాబినెట్ స్థాయి అవకాశం కూడా ఇస్తానంటూ చంద్రబాబు గతంలో హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే హామీ ఇచ్చిన 24 నెలల్లోనే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు వర్మకి అసలు ఒక 24 నెలల్లో ఎటువంటి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకపోవడం, ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోవడమే కాకుండా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్టీ పదవిని కూడా తీసేయాలని కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి. దీనికి కారణం ఇటీవల చంద్రబాబు వీకెండ్ విశ్రాంతి కోసం హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సమావేశం అయ్యారు. అంటే ఆయన నివాసానికి వెళ్ళారు, ఆరోగ్య క్షేమ సమాచారం తెలుసుకోవడానికి వెళ్ళారు. అక్కడ చాలా స్పష్టంగా దాదాపు 2 గంటలు జరిగినటువంటి భేటీలో వర్మకు సంబంధించినటువంటి అంశాలు, వర్మ చేస్తున్నటువంటి రచ్చపైన పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవలే ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో కోసం వర్మ గొడవపడ్డం, వర్మకి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు బాహాబాహికి దిగడం, నేరుగా మాజీ ఎమ్మెల్యేలు ఇటు వర్మ అటు పెండెం దొరబాబు ఇద్దరు కూడా కొట్టుకోబోయేటువంటి పరిస్థితికి కూడా వెళ్ళారు. సో సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది, ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం పార్టీ గొడవలు సృష్టిస్తుందా అని పవన్ కళ్యాణ్ అలకబూనారు. ఈ మధ్యకాలంలో ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ని సంతృప్తిపరచడం కోసం ఇప్పుడు ఆ జనసేనకు సంబంధించినటువంటి నాయకత్వం ఇచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో అక్కడ గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీ నుండి యాక్టివ్గా వర్మ ఉండడానికి వీల్లేదన్నటువంటి ఒక అల్టిమేట్ ఇచ్చిన నేపథ్యంలోని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. సో వర్మకి కూడా ఇటీవలే చంద్రబాబు ప్రభుత్వం దాదాపుగా కాకినాడ నగరంలో అత్యంత విలువైనటువంటి దాదాపుగా 150 నుండి 200 కోట్ల రూపాయల వరకు విలువైనటువంటి ప్రభుత్వ భూమి 3.4 ఎకరాల భూమిని ఒక స్టార్ హోటల్ నిర్మాణం కోసం వర్మకి ఆల్రెడీ కేటాయించింది. సో దాంతో సరిపెట్టుకోవాలని సూచించారు. వర్మకి అయితే మాత్రం రాజకీయంగా ఇదొక వెన్నుపోట అని మనం భావించవచ్చు. అరుణ. రైట్ సతీష్, థ్యాంక్ యూ.